అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి మన పెద్ద పండుగ సంక్రాంతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అలాగే ఇవాళ వచ్చేసి మండే హడావిడి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడే జస్ట్ స్నానం చేసి పూజ చేసి కిందికి దిగాను ఆల్మోస్ట్ మిడ్ నూన్ అయిపోయింది 12:30 అప్పుడే సో మా వర్కర్స్ అందరికీ ఆకలిస్తుంది కర్రీ కూడా ఏం లేదనమాట ఇవాళ సో నేను అదంతా చేసేసుకొని ఇంకా దాని తర్వాత మనం రేపటి పూజ అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట ఇవాళే నేను సో అలాగే ఇవాళ భోగి కదా సో ఇవాళ భోగి మార్నింగే నేను ఇక్కడైతే మేము ఏం చేయలేదు మా మమ్మీయే నాకు ఫోటో పంపించారనమాట అక్కడైతే నేను ఇక్కడ ఫోటో పెడతాను మా అమ్మమ్మ మార్నింగే వాళ్ళు భోగి మంట అదంతా చేస్తారు కదా సో అదంతా చేశారనమాట సో మమ్మీ పొద్దున్నే ఫోటో పంపారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అలాగే ఇవాళ వచ్చేసి మనం రేపటి పూజ ప్రిపరేషన్ అదంతా చేసుకోవాలి ఇషిక ఉంది కదా మన ఫ్రెండ్ మనం ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పింది సో అదంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ వ్లాగ్ అయితే మనం వంట చేస్తూ మాట్లాడుకుందాము స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ లెట్స్ గో టోఫు కర్రీ రెసిపీ నేను చెప్పలేదని చెప్పి మెసేజ్ పెట్టారండి ఇవాళ వచ్చేసి నేను టోఫుయే చేస్తున్నాను సో అలాగే నేను టోఫు చేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇది రికార్డ్ చేసి మీకు చూపిస్తాను కూడా ఎలా చేస్తున్నాను సేమ్ మనం పన్నీర్ ఎలా చేస్తాము అలాగే సేమ్ ఉంటుంది ఏం డిఫరెన్స్ అంతగా ఉండదు కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో అది చూపిస్తాను నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 6:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట సో ఆ 6:30 బ్రేక్ఫాస్ట్ అప్పుడు నేను టీ తాగాను కానీ టీ పెట్టేస్తాను తాగుదాము అని చెప్పి 30 మినిట్స్ 1 అవర్ తర్వాత కానీ కుదరట్లేదు అది ఆఫ్టర్నూన్ మిడ్ నూన్ అయిపోతుంది అనమాట అలాగే 10:30కి మళ్ళీ ఫ్రూట్స్ తింటాను అనమాట సో ఫ్రూట్స్ తిన్నప్పుడు కూడా టీ తాగితే వేస్ట్ కదా అని చెప్పి అలా పెండింగ్ అయిపోతుంది వచ్చేసి అండి వ్లాగింగ్ చేసినప్పుడు వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇష్టం ఉండదు కానీ నా దగ్గర ఏం ఆప్షన్ లేదనమాట నేను పిల్లలతో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం నేను 2-3 ఒకేసారి 2-3 ప్యారలల్గా చేస్తూ ఉంటాను కదా సో కుదరట్లేదనమాట నేను అలా కెమెరా పెట్టేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా దగ్గర టైం ఉండి నేను వ్లాగింగ్ చేస్తే నేను మొత్తం ఇలా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే నాకు ఇష్టం అనమాట అలా పెట్టేసి నాకు అర్థం కాదనమాట అప్పుడు నేను ఎందుకు వీడియోగ్రాఫ్ చేస్తున్నాను ఏం మాట్లాడాలి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను తర్వాత నేను మెల్లిగా నైట్ టైం పాప బాబు పడుకొని తర్వాత నేను వాయిస్ ఓవర్స్ ఇస్తాను అనమాట అలా క్లియర్గా వస్తుంది అని చెప్పి మీకు వాయిస్ కానీ ప్రస్తుతానికి అయితే చాలా కష్టం నేను అప్పుడప్పుడు ఇప్పుడు ఎవరు లేరు కదా సో ఈజీగా మాట్లాడవచ్చు అలాగే పాప బాబు మా హస్బెండ్ అందరు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు నా దగ్గర అంతగా టైం ఉండదు సో నేను ఒక కెమెరా ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట అలాగే నేను చెప్పింది మీకు చెప్పొచ్చు అని చెప్పి అలా నేను వాయిస్ ఓవర్ చేస్తాను అనమాట మొన్న మేము మారిషస్కి వెళ్ళాం కదా లాస్ట్ ఇయర్ కేశిక వాళ్ళ మమ్మీ మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంత బ్యూటిఫుల్ కప్ కదా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇలా మొత్తం మారిషస్ మ్యాప్ వచ్చేసి అలాగే మారిషస్లో ఉన్న జంతువులు అన్నీ తర్వాత బనానా ట్రీ నాకైతే ఫుల్ చాలా ఇష్టం ఇందులోనే నేను వచ్చి చాయ్ తాగుతున్నాను రైస్ అలాగే ఇంకా కొంచెం రైస్ చేయాలి సరిపోదు అందరికీ సో కొంచెం రైస్ పెట్టేద్దాం ఫస్ట్ అయితే రైస్ పెట్టిన తర్వాత మనమైతే టోఫు కర్రీ చేద్దాము ఫాస్ట్గానే అయిపోతుంది మొన్న ఏబిఎన్ ఇంటర్వ్యూ చూసి మంచి రెస్పాన్స్ వచ్చిందండి దానికి థ్యాంక్ యూ అని చెప్పాలి చూసారు కదా అందరూ అది సాటర్డే నేను డ్రైవర్ షాకి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదని చెప్పి కామెంట్ వచ్చింది ఎందుకు వెళ్ళలేదంటే సాటర్డే నేను ఈ ఇంటర్వ్యూ ఫస్ట్ అయితే ఇంటర్వ్యూ వల్ల నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు సాటర్డే స్లాట్ ఇచ్చారనమాట సో నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను కదా అని చెప్పి నేను అది క్యాన్సిల్ చేసుకున్నా అలాగే షాకి వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో వాళ్ళ అంకల్ పోయారనమాట సో షాకి కూడా సాటర్డే అసలు వర్కే చేయలేదన్నమాట రాలేదు సో అలా క్యాన్సిల్ అయింది కానీ నేను కంపల్సరీగా నెక్స్ట్ వీకెండ్ అయితే వెళ్తాను మనకి ఇండియాలో హైదరాబాద్లోనే కదా అండి సంక్రాంతి హాలిడేస్ ఉంటుంది నాకు తెలిసి మొత్తం ఇండియాలో నార్త్ సైడ్లో హాలిడే ఇవ్వరు సంక్రాంతికి కానీ మనకే మెయిన్ ఫెస్టివల్ కాబట్టి హైదరాబాద్లో అయితే కంపల్సరీ సంక్రాంతి ఆఫ్ ఉంటుంది అని అనుకోండి మన పన్నీర్ ముక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే టోఫు కూడా సేమ్ సో జస్ట్ మనం పన్నీర్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసుకోండి ఫస్ట్ వాష్ చేసుకోండి ఎందుకంటే ఏదో ఒక ప్రోడక్ట్ మిస్ అయి ఉంటుంది నాకు తెలిసి ఫ్రెష్ ఉండడానికి సో బాగా వాష్ చేసి ఇలా కట్ చేయండి
నాకు ఇష్టమైన డిషెస్లో ఇది ఒక డిష్. ఫుల్ ప్రోటీన్ అనమాట అండి. పనీర్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఈ సోయా దీంట్లో ఉంటుందన్నమాట. సో మీరు కంపల్సరీగా ఇది మీ లంచ్లో యాడ్ చేసుకోవచ్చు. టేస్టీ కూడా అంతే ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. సో ఇలా చేసుకున్నాను కదా, దీన్ని కర్రీ చేద్దాం. ఎక్కువగా మసాలా వేసి నేను చెయ్యనండి, ఎందుకంటే డైలీ అంతగా హెవీ మసాలా మనకు అవసరం లేదు, టేస్టీగా ఉంటే చాలని చెప్పి నేను తక్కువ మసాలా వేసి అయితే చేస్తాను. ఇవాళ నేను జింజర్ కూడా వేయట్లేదు, ఇక ఓన్లీ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అనమాట. సో మీరు కావాల్సి అయితే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయవచ్చు. అలాగే ఇవి చాలా పన్నీర్ లాగా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు సైడ్లో కొత్తిమీర తర్వాత మిర్చి కూడా పెట్టుకోండి, నేను పెట్టుకున్నాను అలాగే అనమాట. ఎందుకు ఫస్టే మిర్చి వేసేస్తున్నాను అంటే మిర్చిది ఆయిల్ ఇంకా మిర్చి మిక్స్ అవుతే చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. సో అలాగే గార్లిక్ కూడా వేస్తున్నాను. అంటే ఎక్కువగా ఫ్రై చేస్తే బర్న్ అయిపోతుంది కదా, సో అలాగే అప్పుడే మనం ఆనియన్ వేస్తాం. ఎక్కువ ఆనియన్తో చేస్తే మసాలా ఎక్కువ అయితే బాగుంటుంది ఇంకా. సో నేను ఎక్కువ ఆనియన్ వేస్తాను అనమాట. ఇది మొత్తం ఆనియన్ వేసేస్తాను. ఆల్మోస్ట్ 2 ఆనియన్ ఉంటుంది, పెద్ద ఆనియన్. ఇంకా ఆనియన్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేయడమే. ఇవ్వండి కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యాయి కదా, సో ఇందులో నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసి కొంచెం ఇంకా 2 మినిట్స్ ఉంది. తర్వాత నేను ఇవన్నీ మసాలాస్ వేస్తాను అనమాట. టొమాటో వేయక ముందే నేను మసాలాస్ వేసేస్తాను అనమాట అన్నీ. టర్మరిక్ పౌడర్, coriander powder, one spoon వేసుకోండి. మీకు అంటే మీరు మసాలా ఎలా ఇష్టపడతారో అలా వేసుకోండి. నేను ఐడియాతో వేసేస్తాను అనమాట. కొంచెం మిర్చి పౌడర్, దీంట్లో అంత మిర్చి ఉండదు, కలరే వస్తుంది. ఫస్ట్ ఈ ఫ్రై వేసేసి బాగా మిక్స్ చేయడం. మనం టొమాటో వేద్దాం. ఎక్కువ తోపు ఉంది కాబట్టి ఈ టొమాటో కూడా మొత్తం వేసేస్తాం. నేను ఆనియన్ టొమాటో ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇగోండి ఇంతగా మొత్తం మసాలా అయిపోయింది, చూడండి, చూసారా? బాగా మసాలా అయిన తర్వాత ఇది ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కువ టైం పట్టదు అనమాట ఇది కుక్ చేయడానికి. ఇలా వేయడమే అంతే. ఎక్కువగా టైం తీసుకుంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో మసాలాలో వేసి మీకు కావాలంటే మీరు ఫ్రై చేసుకోండి. నేను ఫ్రై చేసుకోను, నాకు ఇలాగే ఇష్టం ఉంటుంది. మీకు ఫ్రై అలవాటు అయితే ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీరు జస్ట్ కలపడమే. కలిపేసి నేను లాస్ట్లో పైనుంచి గరం మసాలా ఇంకా కొరియాండర్ వేస్తాను అనమాట. అలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో గరం మసాలా వేస్తాను.
అండి ఇదే నా లంచ్ ప్లేట్ ఇవాళ. మా మమ్మీ మొన్న నేను ప్రెగ్నెన్సీ అప్పుడు తర్వాత అనమాట మా తమ్ముడు వచ్చాడు అనమాట ఇక్కడికి మెడగాస్కర్కి. సో ఇది పంపించారు, ఇది కందిపొడి. సో అది తీసుకున్నాం. ఇవాళ ఏం దాల్ చేయలేదు, పప్పు ఏం చేయలేదు. సో ఇది తోఫు, తర్వాత లాట్స్ ఆఫ్ క్యూకుంబర్, అలాగే కర్డ్. ఇదే నా లంచ్ ఇవాళ. సూపర్. ఇప్పుడే తిన్నాక పైకి వచ్చానండి, కొంచెం పూజా రూమ్ క్లీన్ చేసేసి. అలాగే మా డాడీ ఫోటో సెండ్ చేయమని చెప్పాను అనమాట మా తమ్ముడిని. సో ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు రియాని పికప్ చేసుకోవడానికి టైం ఆల్మోస్ట్ అయిపోయింది, 30 minutesలో వెళ్ళాలన్నమాట. సో వచ్చేటప్పుడు ఫ్లవర్స్ ఇంకా ఫోటో ఆ రెండు కూడా తీసుకొని ఇంకా వచ్చేద్దాము. చాకి ఇప్పుడే వచ్చేసాడు, పార్క్ చేసాడు అనమాట ఒక 20 minutes ముందు. సో మన కార్ రెడీ ఉంది, మనం వెళ్ళిపోయి ఫ్లవర్ అలాగే ప్రింట్అవుట్ షాప్కి వెళ్ళి ఒక ప్రింట్అవుట్ కలర్ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేది. టైం అయిపోయింది పాపకి. మలాల్ మలాల్ సవా సవా చదవనే లో అఫ్లో. ఓకే సాటర్డే వెళ్ళలేదు కదా షాకి వాళ్ళ ఇంటికి. యాక్చువల్గా అయితే వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళ అంకల్ పోయారు. సో సాటర్డే వర్క్ తను రాలేదన్నమాట, వర్క్ కూడా చేయలేదు. సో అలాగే మనం నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేద్దాం. షర్షరియే అప్రే ఉమా పతి లెఫ్లర్. అప్పుడప్పుడు ఇమాజిన్ చేస్తే అనిపిస్తుంది నేనున్నది ఒక ఐలాండ్లో, మొత్తం సరౌండెడ్ బై ఇండియన్ ఓషన్. నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఫ్యూచర్లో నేను ఇలాంటి ఒక ఐలాండ్లో కూడా ఉంటాను అని థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు. లైఫ్ అంటే ఎంత అంటే మిస్టరీగా ఉంటుంది కదా, మనకే తెలీదు మన ఫ్యూచర్లో మనం ఎవరిని కలుస్తాము, ఎక్కడ ఉంటాము అని చెప్పి. అలాగే మ్యాప్లో చూస్తే ఈ మెడగాస్కర్ మొత్తం ఇండియన్ ఓషన్లో మధ్యలో ఉన్న ఒక ఐలాండే, అక్కడే ఉంటున్నామా అని అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్కూల్ దగ్గర పక్కనే ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయండి. చాలా క్యూరియస్నెస్ ఉంటుంది నాకు, ఈ ఫ్లవర్ నేమ్స్ ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. మీ ఆఫీస్ రియా షో you know that tomorrow is Sankranti. What is that? Sankranti is our festival, Telugu festival. But I don't know. So I will tell you. You want to listen or not? It's about kite flying. They fly kites. They cook nice food. And I will see how they do this kite. Yes, they do kite fighting. Kite fighting. And then they cook very nice food. Like they cook what? They cook a sweet dish that Mama is cooking at home today. Laddus, then South Indian dish, nice one, sweets and everything. And I will eat it all. You will eat it all? Yeah. Tomorrow you will wear a very nice dress. And I will choose. You will choose what to wear? Yes. Okay, you have to wear something Indian. Yes, I will wear something Indian. Oh, okay. So we'll choose at home, okay? Today or tomorrow? We will choose tomorrow
because tomorrow we will go, all of us will go to temple. But me, I will have school tomorrow. Yeah, after the school, when we'll pick you up, we'll go. Okay? But I will wear a cute dress. Yes, cute dress. When I will go to the school. Yes. వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళకి సంక్రాంతి ఉండదు కదా, వీళ్ళు బుక్కేకి తీసుకెళ్తారు అనమాట. బోన్జూర్. C'est combien, monsieur? Et à combien? 1500. 1000. Donne-moi pour 1000. Combien? Deux seulement. Ça va. Ça va? Rose? Rose c'est combien? Et à combien? ఇది మనం ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు కదా. Blanc et rouge? Rose, rouge. Rouge c'est combien? Tu es combien? Non. Tu 10,000. Ça 10,000. Merci go. ఇది ఇంటికి తీసుకున్నాను, ఇది ఏమో దేవుడికి. అంత నాన్న రివోల్ ఇక్కడ చూస్తే బోగన్ విల్ చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక imprimer couleur. Non, pas tout petit, un peu grand. Quelle dimension? Encore. Ça c'est comme ça, non? పాత ఫోటో అండి, ఇదే ఉంది మా దగ్గర. సో ఇదే మా తమ్ముడు పంపించాడు. చూడండి నా ఫేస్, మా డాడీ ఫేస్ సేమ్ టు సేమ్ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఫేస్. ఇగో అండి, ఇప్పుడే ఇంటికి వచ్చాము. సత్య ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సత్యకి ఒకటి కావాలి. ఏం కావాలో నేను మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ వాటర్ ఉంది, కొన్ని వాటర్ ఉన్నాయి. ఇదే నేను తాగేసి పెట్టాను, అప్పటి నుంచి ఇదే కావాలంట. ఇగో ఇది కావాలంట. సత్య నాన్న, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, డాక్టర్ని అడిగేసి ఫస్ట్ నీకు మంచినీళ్ళే, ఓకేనా? ఎప్పుడు నేను వాటర్ తాగినా సత్య ఫుల్ అరుస్తాడు అనమాట, వాటర్ కావాలని చెప్పి. కంపల్సరీ ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేసినా కూడా నేను మాట్లాడతాను కదా, సత్యకి అనిపిస్తుంది సత్య కూడా మాట్లాడాలి అని అనిపిస్తుంది. అందుకే సత్య ఇలా అరుస్తాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. అలాగే నేను ఇదిగో మైక్ చూస్తున్నాడు. చిన్న బాబు 4-5 months బాబుకి అన్నీ తెలిసిపోతున్నాయి, వ్లాగింగ్, కెమెరా అన్నీ. ఇప్పుడు రేపు అయితే అడిగేసి ఫస్ట్ సత్య సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇప్పుడే కదా అండి మనం వెళ్ళాము, వెళ్తే ఫుల్ సన్నీగా ఉంది కదా. ఇగో ఏంటి ఇది, హెవీగా వర్షం పడుతుంది అనమాట. హెవీ. జస్ట్ ఇప్పుడే మనం వెళ్ళినప్పుడు ఫుల్ సన్నీగా ఉంది, చూపించాను. ఇంతే అండి ఇక్కడ. అందుకే ఎప్పుడైనా కార్లో నేను అంబ్రెలా ఎప్పుడూ పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే సడన్గా వర్షం పడుతుంది ఇక్కడ. కూడా షాక్ అవుతున్నాడు చూసి వర్షం. ఇగో అండి, ఇవాళే ఇగో మన గారెలు చేయడానికి దీన్ని సోక్ చేశాను అనమాట. ఉరద్దాలంటాము, తెలుగులో ఏమంటాము తెలీదు. సో ఇది సోక్ చేసి పెట్టాను. దీన్ని ఇప్పుడే మిక్సీ చేసేస్తే బెటర్, ఎందుకంటే రేపు పొద్దున్న నేను 7 o'clockకి హాస్పిటల్కి బయలుదేరాలి. అక్కడ టోకెన్ సిస్టమ్ అనమాట. సో తొందరగా వెళ్ళిపోవాలి కదా. సో ఇప్పుడు ఇది మిక్సీ చేసేసి పెట్టేసుకుందాము. అలాగే రైస్, పులుసు, ఇది తర్వాత లడ్డూలు, అంతే అండి. దానికన్నా ఎక్కువ నేను రేపు చేస్తే నేను ఇంకా పూజ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది. సో ఎలాగోలాగా ఇది అయితే చేసేస్తాను.
చేసేసి ఇంకా పూజ తొందరగా 2 PM ముందే మమ్మీ అయితే చేయమని చెప్పారు. సో 2 PM ముందే చేయాలి కాబట్టి నేను ఇదంతా ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే రాగానే ఫటాఫట్ చేసేసి పూజ చేసుకుంటాను అనమాట. ఇవ్వండి పాప డిమాండ్, పాపకి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం అనమాట. సో ఇవాళ చేయి మమ్మీ అని చెప్పింది. సో అదే పాపకి ట్రై చేస్తున్నాను. ఇది అయిపోతే ఇంకా రేపటిది రెడీ చేసేసుకొని ఇంకా డే అంతా ఎండ్ చేసేస్తాను. చూసారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడే కదా లేచాము అని అనిపిస్తుంది, అప్పుడే నైట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా డే అండ్ నైట్. ఇదిగోండి మనం తెచ్చిన రోజెస్ ఇందులో పెట్టాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వెళ్ళి మనం ఫస్ట్ టేబుల్ మీద పెడతాము. బ్యూటిఫుల్ రోజ్. ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్. ఓకే అండి, ఇవాళ వీడియో తొందరగా క్లోజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. సో తొందరగా పడుకొని తొందరగా లేస్తాను రేపు. సో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.